మామిడి రైతుల కష్టాలు ఇప్పట్లో తీరేలా అయితే కనిపించట్లేదు. గత ఏడాది చూసాం మనం పరిస్థితులు. ఆ సమయంలో జగన్ గారు పర్యటించడం, జగన్ గారు వస్తున్నారు అనేటువంటి వార్తల తర్వాత ప్రభుత్వం చర్యలు చేపట్టడం ఇవన్నీ చూసాం. కానీ ఈ ఏడాది పరిస్థితి చూస్తే అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పుడు జగన్ గారు పర్యటన పెట్టుకుంటేనే ప్రజలకి న్యాయం జరిగే పరిస్థితి ఉందా, రైతులకి న్యాయం జరిగే పరిస్థితి ఉందా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా మామిడి రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మద్దతు ధర లేదు అనేది ముఖ్యంగా వినిపిస్తున్నటువంటి అంశం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వ్యక్తిగతంగా నేను చిత్తూరు జిల్లా వాడిని, రాయలసీమ ప్రాంతానికి ఇష్యూలు మాట్లాడుతాను. ఇంటలెక్చువల్ ఫోరం ప్రతినిధిగా చాలా భయానక వాతావరణం ఉంది. ఎందుకు భయానక వాతావరణం అంటే, రాయలసీమ జిల్లాల్లో అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి 3 జిల్లాల పరిధిలో దాదాపు 50,000 మంది రైతులు దాదాపు 3.5 lakhs ఎకరాల్లో మామిడి సాగు జరుగుతుంది. మామిడికి గిట్టుబాటు ధర ఉండట్లేదు. ఇంకొక మాట కూడా ఏంటంటే, రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా వాణిజ్య పంటల మీద ఎక్కువ ఆధారపడి ఉంది. ఎందుకంటే వర్షం ఉన్నప్పటికీ, నదులు ఉన్నటికీ ఆ నదీ జలాలు మాకు అందించే ఏర్పాట్లు లేవు. కృష్ణా, గుంటూరు, లేకపోతే గోదావరి జిల్లాల్లో ఏ రకంగా ప్రకాశం జిల్లాలో కొంత, ఒంగోలు ఏరియా, వీటిలో కాలువల ద్వారా ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టులతో నీళ్ళు ఇస్తా ఉంది. కానీ మా రాయలసీమ ప్రాంతంలో అది కూడా లేదు. మా ముందు కృష్ణా నది పోతున్నా కూడా ఆ రకంగా నీటి ప్రాజెక్టుల్లో లేవు. వర్షాలకు వచ్చి ఆధారపడి బోర్ల ద్వారా స్వయం కృషితో ఆధారపడే వాణిజ్య పంటలు పండుతున్నాయి, తక్కువ నీటితో అవుతున్నాయి. ఆ వాణిజ్య పంటలన్నీ కూడా గిట్టుబాటు ధరలకు ఇబ్బంది పడతా ఉంది. ఇప్పుడు ఒకానొక వాణిజ్య పంట మామిడికి సంబంధించినంత వరకు రాయలసీమ ఈ 3 జిల్లాల్లో బాగా విరివిగా పండుతుంది. 50,000 కుటుంబాలు దాదాపు 3.5 lakhs యొక్క ఎకరాల్లో మామిడి రైతు పండుతుంది. గిట్టుబాటు ధరకు సంబంధించి గుజ్జు ఫ్యాక్టరీలు అంటారు, గుజ్జు తీసే ఫ్యాక్టరీ అంటే మామిడిని కొనుక్కునేవారు. గుజ్జు ఫ్యాక్టరీల దయ రైతుల ప్రాప్తంగా మారిపోయింది. వాళ్ళు దయదలిసి ఎంత ఇస్తే అంత తీసుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 19 నుంచి 24 మధ్య అంతర్జాతీయ పరిణామాలు కూడా కొన్ని సహకరించాయి. ఏదైనప్పటికీ కిలో లోయెస్ట్ 12 రూపాయలు, ఒకనొక హైయెస్ట్ 60 రూపాయలు పోయింది కొన్ని మామిడి వాటివి. అంటే ఇన్ని 12 రూపాయలు మినిమం కిలోకి 60 రూపాయల దాకా పలికింది. ప్రభుత్వం యొక్క జోక్యం ఉండింది. ఫలితంగా సంతృప్తికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు కిలో 9 రూపాయలు కూడా రావట్లేదు, బిలో 10 రూపీస్ వస్తా ఉంది. అది కూడా గుజ్జు ఫ్యాక్టరీలు ఇష్టాలు. అందువల్ల గతంలో బంగారపాలెంకి జగన్మోహన్ రెడ్డి గారు, బంగారపాలెం సెంటర్ పాయింట్ ఉంటుంది చిత్తూరు జిల్లాలో మామిడికి, అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని ఆపే ప్రయత్నం చేయడం, రైతులు బాగానేకుండా చేయడం, పెద్ద ఇష్యూగా మారడం, పెద్ద రాజకీయ రగడగా మారింది ఆ విషయం. కానీ ఆయన వస్తున్నాడు కాబట్టి, కానీ సమస్య తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఇది గమనించిన ప్రభుత్వం, దీన్ని గమనించిన ప్రభుత్వం హడావుడిగా ప్రభుత్వ అధికారుల్ని రైతుల దగ్గరకు పంపించి కింది స్థాయి అధికారుల నుంచి పెద్ద స్థాయి వరకు 4.5 లక్షల టన్నులు మామిడిని సేకరించింది. అన్ని రకాల మామిడిని సేకరించి ఏమని చెప్పింది వాళ్ళకి, ప్రభుత్వం 4 రూపాయల కిలోకి ఇస్తుంది సబ్సిడీగా, గుజ్జు ఫ్యాక్టరీ నుంచి 8 రూపాయలు తీస్తాం, మొత్తం మీద 12 రూపాయల కిలోకి ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన యొక్క ఒత్తిడికి లోనే స్వీకరించి చేశారు. అంటే 180 కోట్ల రూపాయల దాకా ప్రభుత్వం ఇస్తుంది, 300 చిల్లర కోట్ల, మొత్తం 540 కోట్ల రూపాయలు అనౌన్స్మెంట్ చేసి 50,000 రైతుల దగ్గర నుంచి 4.5 లక్షల టన్నులు సేకరించారు. కానీ ఆచరణలో చరణ్ గారు మళ్ళీ అనౌన్స్ చేసి ప్రభుత్వమే తీసుకునేసింది. కానీ ఆచరణలో 2-3 నెలలు కొట్లాడితే ప్రభుత్వ వాటా 180 కోట్లు విడుదల చేసింది. కానీ గుజ్జు ఫ్యాక్టరీలు ఏం చేసినాయంటే, ఒకరు 4 రూపాయలు ఇస్తారు, ఒకరు 5 రూపాయలు ఇస్తారు, ఒకరు 6 రూపాయలు ఇస్తారు, ఎవరు 8 రూపాయలు ఇవ్వలేదు. ప్రభుత్వం మీరు చెప్పిన తర్వాత తీయించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కదా. లాస్ట్ ఇయర్ యొక్క అనుభవం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఇక్కడ పరిస్థితులు ఉండడం. ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటో తెలుసా? అప్పుడు ఇంకో ప్రయత్నం కూడా జరిగింది. ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో జిల్లా కలెక్టర్ రైతులతో సమావేశం వేసినాడు. మీకే గుజ్జు ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడుకోండి సమావేశం వేశారు. 3 సమావేశాలు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, ఎంటైర్ ప్రభుత్వం ఒత్తిడి, చొరవ, ఇవన్నీ కలుపుకుంటే 4 రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. గుజ్జు ఫ్యాక్టరీలు 4, 5, 6 అట్టించుకుంటా పోయింది. పూర్తిగా వలీలా ఇంత ప్రయత్నం చేసి ఈసారి కలెక్టర్ సమావేశాలు వేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వీళ్ళు వైఫల్యం చెందితే ఆయన వస్తాడు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ అన్ని జరిగే ఏమి చెంది ఈసారి ఏమి జరగకపోతే మా పరిస్థితి ఏందని ఆందోళనలో ఉన్నారు. ఎంత ఇబ్బంది పడేస్తున్నారంటే గుజ్జు ఫ్యాక్టరీల యాజమానులు ఈ టాకా వేస్తారు,
అంటే మీకు వచ్చిన మామిడిని ఆహ్, కిలోలు వస్తాయి కదా! వచ్చిన తర్వాత దాన్ని తూకమేసి ఆహ్, తీసుకుంటారు కదా! ఇక్కడ ఎంత మతలబు చేస్తున్నారంటే మామిడి ఎప్పుడు కూడా కోసిన తర్వాత 1, 2 రోజుల్లో ఫ్యాక్టరీలు తీసుకునేవాలి. తీసుకోకపోతే అది వాడిపోవడము, మాగిపోవడం జరుగుతుంది. మళ్ళీ తీసుకోరు. ఎక్కువ రోజులు ఉండదు కదా! ఈళ్ళు లారీలు తీసుకొచ్చి ఆడ పెట్టుకుంటారు. కిలోమీటర్ల వైపు లారీలు నిలబడిపోతాయి. అంటే టాకాయడంలో. దాంతో ఏమవుతుంది? రైతులను ఒక రకంగా బెదిరిస్తున్నారు. ఏమని? ఇచ్చిన రేటుకి తీసుకుంటారా? తీసుకోండి. లేకపోతే మెల్లిగా స్లో డౌన్ చేసేస్తే ఏమవుతుంది? మాగిపోతుంది. కాబట్టి అక్కడ కూడా ప్రాబ్లమ్ ఏస్తుందని చెప్పారు. ఇప్పుడు ఓకే. కలెక్టర్లు, జిల్లాధికారులు ఇన్వాల్వ్ కావాలి కదా! ఏం జరుగుతుందనేసి. చేయట్లేదు. రెండోది ప్రభుత్వం ఇంతవరకు సబ్సిడీ ఇవ్వట్లేదు. ప్రభుత్వం సబ్సిడీ 50,000 కుటుంబాలకి రూ. 4 కిలోకి ఇస్తే 180 కోట్లే. 180 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే 50,000 మంది రైతులు లబ్ధి పొందుతారు. డబ్బులు లేవంటారు. ఇప్పుడు రాజధాని రైతులకు పర్ ఇయర్ కౌలు ఎంతో తెలుసా? 250 కోట్లు. కౌలు ఇస్తున్నారు. ఇవ్వడానికి నేనేం తప్పుపట్టను. ఎందుకంటే వాళ్ళ రైతుల భూమి రాజధాని పర్పస్‌కి ఇచ్చేశారు. మీరు అంత తీసుకున్నప్పుడు మీరు నిర్లక్ష్యమే కదా! ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడం ఒక నిర్లక్ష్యం వల్ల నష్టపోతున్నారు కదా! ఇయ్యాలి కదా! కాబట్టి ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్టయిందంటే మళ్ళీ జగన్ గారొస్తే, పర్యటనకొస్తే కనీసం దానికి భయపడన్నా అనౌన్స్ చేస్తారేమో అని జగన్ గారి పర్యటన కోసం వేచి చూసే పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆడ వరకు తెచ్చుకోకుండా గత సంవత్సరం వల్లే మీరు జోక్యం చేసుకోండి. ఫ్యాక్టరీ నుంచి తీసుకురావాల్సింది తీసుకోండి. మీరు ఇవ్వాల్సిన సబ్సిడీ ఎంతో కొంత ఇవ్వండి. మినిమమ్ రూ. 12 పైన లేకపోతే రైతు బతకలేని పరిస్థితి వస్తుంది. పైపెచ్చి ఈసారి చరణ్ గారు బాగా మామిడి కోత తగ్గింది. అంటే ఈసారి ఎందుకు పండలేదు. అప్పుడు ప్రభుత్వానికి ఖర్చు కూడా తగ్గుతుంది కదా! అసలు పంటే పండినోళ్ళు ఇంకెంత బాధపడాలి? ఇవన్నీ చూసుకొని ప్రభుత్వం మామిడి రైతుల విషయంలో జోక్యం చేసుకోవాలి. జగన్ గారు వస్తే తప్ప పరిష్కారం కాదనే మెసేజ్ మీరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో వెళ్లారు. పొగాకు రైతుల సమస్య, మిర్చి రైతుల సమస్య. వాణిజ్య పంటలప్పుడు జగన్ గారు వెళ్తే తప్ప మీరు జోక్యం చేసుకోండి. వస్తే మళ్ళీ రాజకీయం చేస్తారని అంటారు. ఆయన రాజకీయం చేసే అవకాశం మీరెందుకు ఇస్తున్నారు? మీ మాటలో చెప్పాలంటే. కాబట్టి జగన్ గారు వస్తే తప్ప సమస్య పరిష్కారాన్ని మళ్ళీ నిరూపించుకుంటారా? రాకుండా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని ఏదైనప్పుడు కూడా రైతుల యొక్క ఆందోళన ప్రభుత్వం అడ్రెస్ చేయాల్సి అయితే ఉంది. ఓకే.